హాయ్ అండి అందరికీ. ఈరోజైతే బీరకాయతో టమాటాలతో చట్నీ అయితే చేశాను. అయ్యప్ప స్వాములు అంటారు కదండీ! అయ్యప్ప స్వాములు కూడా ఇలా చట్నీ అయితే చేశారు ఒకసారి. అదే స్టైల్‌లో నేను కూడా చేశాను. చాలా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. స్టవ్ వెలిగించేసి గుప్పెడు పల్లీలని వేయించుకొని పక్కకు తీసుకోండి. డీటెయిల్డ్‌గా చెప్తాను. ఇలానే చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. పక్కకైతే తీసుకోండి వేగిన తర్వాత. ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, మీరు తీసుకునే బీరకాయలను బట్టి ఉంటుంది. టమాటాలు, బీరకాయలు అవి అరకిలో తీసుకుంటే ఇవి కొన్ని తీసుకోండి. ఒక పావు కిలో అలాగా. అంటే టమాటాలు కూడా పావు కిలో ఉంటాయి కాబట్టి పావు కిలో కొద్దిగా తక్కువ తీసుకోండి. అవి వేయించుకొని పక్కన పెట్టేసేయండి. అదే కడాయిలో కొద్దిగా జీలకర్ర వేయించుకొని పక్కకు తీసుకోండి. మిక్సీ జార్లో వేయండి. జీలకర్ర ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత బీరకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని తరుక్కున్నాం కదా, అవి కూడా దాంట్లో వేసేసి కడాయిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ కాకుండా ఒక అర గ్లాసు వాటర్ అయితే వేసుకోండి. వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మంచిగా నీరంతా పోయిన తర్వాత తీయాలి. అప్పటి వరకు ఉడికించుకోండి. మంచిగా ముక్కలన్నీ మెత్తగా ఉడకాలి. అప్పటి వరకు ఉడికేలోపు వేయించుకున్న పల్లీలు అయితే మిక్సీ జార్లో మిర్చి వేసాం కదా, వేయించుకున్న మిర్చి దాంట్లో వేసేసేయండి. ఈలోపు ముక్కలు అయితే అలా ఉడికిపోయాయి. అంటే ఒక 20 నిమిషాలకి అలా అయితే ఉడికిపోతుంది మెత్తగా. అయ్యప్ప స్వాముల టైంలో అయితే ఇలా అయితే చేశారండి వాళ్ళు. వెల్లుల్లి ఇంకా అల్లం ఇలాంటివి ఏమీ యూజ్ చేయరు కాబట్టి, వాడరు కాబట్టి ఇలా అయితే చేశారు. నేను కూడా అదే స్టైల్లో చేద్దాం, చాలా బాగుంది అన్నప్రసాదం అనుకొని చేద్దాం అనుకొని ఇలా అయితే చేశాను. అలా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు కొంచెం చింతపండు అయితే వేయండి, బాగుంటుంది టేస్ట్. ఈ చల్లారిన తర్వాత దాంట్లో అయితే వేసుకోవాలి. నేను వెల్లుల్లి ఒకటి స్వాముల టైంలో వేయరు, కానీ మనం ఇప్పుడు తినొచ్చు కాబట్టి ఇప్పుడైతే నేను వేశాను. మిక్సీలో కాదు, తాలింపులో అయితే వేసాను వెల్లుల్లి. ఇంటికి కూడా వాటర్ వేయకుండా ఇలా అయితే మిక్సీ పట్టుకోండి. తీసుకొని తాలింపుకు సిద్ధం చేసుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించండి. కొద్దిగా వెల్లుల్లి వేయండి. అవి వేగిన తర్వాత మనం గిన్నెలోకి అయితే చట్నీ తీసుకున్నాం కదా, ఆ చట్నీలోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. కొంచెం అంటే ఆ చట్నీకి తగ్గట్టు వేసుకోండి. ఒక స్పూన్ వేసుకోండి. వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఈ తాలింపుని దాంట్లో వేసేయండి. తాలింపు వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన బీరకాయ అండ్ టమాటా చట్నీ అయితే రెడీ అండి. మనకి దోశల్లో కానీ నార్మల్గా రైస్లో తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంది. పల్లీలు కొన్ని ఎందుకు వేసానంటే టేస్ట్ కోసం వేసాను. ట్రై చేయండి మీరు కూడా.